మాజీ మంత్రి రజనీ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మాజీ మంత్రి వేధించారనే ఆరోపణలతో కోటి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఇదే కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనున్నట్టుగా రజనీ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతుంది. రవికృష్ణ, హైకోర్టు ఆశ్రయించిన పిటిషన్లో ఏమని పేర్కొన్నారు, ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? అంటే సతీష్, ఏదైతే ఈ రజనీకి సంబంధించి మాజీ మంత్రి రజనీ అయితే మాత్రం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే 2019కి సంబంధించి 2019లో కోటి అనేటువంటి ఈ వ్యక్తి తన మీద అకారణంగా కూడా దాడి చేయించడమే కాకుండా కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆయన అయితే మాత్రం ఆ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పుడున్నటువంటి మంత్రి, అంటే సోషల్ మీడియాలో రజనీకి సంబంధించి ఒక అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడని, ఈ పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో అతని స్టేషన్కి పిలిపించి అతని మీద దాడి చేయించారు అని చెప్పి పెద్ద ఎత్తున కూడా అప్పుడైతే మాత్రం ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోటి అనే వ్యక్తి, ఎవరైతే పిల్లి కోటి అనే వ్యక్తి ఉన్నాడో బాధితుడు, హైకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భంలో హైకోర్టు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పల్నాడు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. అంటే అసలు ఇది విచారణ కొనసాగించి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నేపథ్యంలో పల్నాడు ఎస్పీ అయితే మాత్రం దాన్ని ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం దాన్ని ఫార్వర్డ్ చేశారు. చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితం మంత్రి రజనీ, అదేవిధంగా ఆమె పిఏలు అయినటువంటి రామకృష్ణ మీద, ఇంకొక ఫణి అనేటువంటి మరో పిఏ మీద, అలాగే అప్పుడు ఉన్నటువంటి సిఏ అయినటువంటి సూర్యనారాయణ అనేటువంటి సిఏ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసు అయితే నమోదు చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన మీద అకారణంగా కూడా ఈ టీడీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుంది. ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు ఎవరైతే ఉన్నారో, ఆ పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా ఉన్న పత్తిపాటి పుల్లారావు తన ఇబ్బందులు గురి చేస్తున్నాడు, దానికి నేను బెదరను, భయపడను, అట్రాసిటీ కేసులు ఎలా పెడతారో నేను కూడా కోర్టును ఆశ్రయిస్తాను అని ఆమె చెప్పారు. ఆ నేపథ్యంలోనే నిన్నటి రోజు దీనికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వచ్చి వాళ్ళైతే మాత్రం ప్రధానంగా కూడా తమకి ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కూడా కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళైతే విచారణ జరిగేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా మొన్న హైకోర్టు ఏదైతే ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కనుక నమోదు చేయించాలంటే తప్పనిసరిగా కూడా ఈ ఎస్టీ ఎవరైతే అట్రాసిటీ యాక్ట్ అప్లై చేయాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని ఇబ్బంది పెట్టినట్టు లేదా అతన్ని దూషించినట్టు బహిరంగంగా ఒక ప్రెజెంటేషన్ అనేది ఉండాలి. అది కూడా ఏంటంటే ప్రధానంగా కూడా దానికి సంబంధించి సాక్ష్యం అనేది ఉండాలి. ఆ సాక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని కోడ్ చేస్తూ ఈ ఎవరైతే మాజీ మంత్రి విడుదల రజనీ ఉన్నారో, రజనీ కోర్టును ఆశ్రయించి తెలుస్తుంది చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఆ ఎవరైతే బాధితుడు పిల్లి కోటి అనే వ్యక్తి చెబుతుంది ఏంటంటే తను వాట్సాప్ ద్వారా ఆ రోజైతే తన స్టేషన్లో పెట్టి వాళ్ళు తన మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ దౌర్జన్యం చేసిన ఘటన వాట్సాప్ ద్వారా ఆమెకి చూపించారు, మంత్రికి చూపించారు, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీకి చూపించారు అని తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా తన అట్రాసిటీ కేసులు పెట్టాలని చెప్పి ఆయన కోరిన పిదప అదేవిధంగా కూడా మంత్రి మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. ఆ 4 వ్యక్తుల మీద, అంటే ఆమెకు సంబంధించినటువంటి పిఏలు ఎవరైతే ఫణి అలాగే రామకృష్ణ ఉన్నారో, అదేవిధంగా కూడా సీఏ మీద కూడా అట్రాసిటీ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజైతే హైకోర్టులో విచారణకు వస్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.